మేము అంటున్నది ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగింది, నీళ్లు నిధులు నియామకాల కోసం కొనసాగిందని చెప్పి 100 సార్లు చెప్తున్నాను. నేను 14 సంవత్సరాల భాగస్వామి ఉద్యమంలో నేను జైళ్ళలో పోయినా, నా రక్తం చిందింది. తెలంగాణ బిడ్డలు 100 మంది పెట్రోల్ మంటల్లో మాడిపోయినరు. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా లేదా మీరు చెప్పండి. ఒకటి ఆ ప్రాజెక్టు కూడా నేను అడుగుతున్నా, గతంలో నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిన్సాగర్ కానీ ఎవరు మొదలుపెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 2005లో ఏ జలయజ్ఞం అయితే మొదలైందో ఆ జలయజ్ఞంలో ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఉందా లేదా మీరు చెప్పండి. నేను అంటున్నా, కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పేరేమైందని నేను చెప్తున్నాను. కానీ ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 7 డివిజన్లుగా 28 ప్యాకేజీలతో 38,500 కోట్లు. ఇవాళ ఎవరు ఆర్టికల్ రాసి చూసిన 40,300 కోట్లు అని చెప్పి రాసి చూసిన నేను. ఆనాడు మొదలుపెట్టబడ్డ ప్రాజెక్టు. అసలు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, మీరు అప్లై చేయాలి. ఏం మాట్లాడతారు మీరు? ఏం పద్ధతి ఇది? నేను మళ్ళీ అంటున్నా, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు అవునా కదా మీరు చెప్పండి. ఇది జలయజ్ఞంలో భాగంగా వచ్చిందా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మిడిమానేరు ఆనడే ఉంది, ఎల్లంపల్లి ఆనడే ఉంది. కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన దాంట్లో 3 ఎక్స్ట్రా వచ్చినాయి. 1 సుందిల్లా, 2 అన్నారం, 3 మేడిగడ్డ. మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజానికానికి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కొత్తగా వచ్చినాయి చేసినవి 3 మాత్రమే. 1 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ. ఎల్లంపల్లి పాతదే, మిడిమానేరు పాతదే, మల్లన్న సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. కొండపోచమ్మ సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. ఇవాళ ఆనాడు ఏ రిజర్వాయర్లు అయితే డిజైన్ చేయబడ్డాయో ఆ రిజర్వాయర్లు మన అనుకున్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేవు. వర్షాకాలం నీళ్ళు అందుబాటులో ఉంటాయి, వర్షాకాలంలోనే కరెంట్ అందుబాటులో ఉంటుంది, వర్షాకాలంలోనే ఎత్తిపోసుకోవాలి, వర్షాకాలం నిల్వ పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఆనాడు రిజర్వాయర్ల స్థాయిని పెంచిండ్రు. ఎట్లా మాట్లాడతారండి? ఆ 3 ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టుల దాని విలువ ఒకటేమో 4600 కోట్లు మేడిగడ్డది, ఒకటేమో అన్నారం అనుకుంటా 2700 కోట్లు, సుందిల్లది 2100 కోట్లు ఎంత ఉన్నది. మొత్తం కలిస్తే 9400 9500 కోట్ల రూపాయలతోటి 3 ప్రాజెక్టులు అంటే బరాజులు గోదావరి నది మీద, ఒకటి 16 టీఎంసీలది, ఒకటి 8 టీఎంసీలది, ఒకటి 6 టీఎంసీలు అనుకుంటా నాకు తెలిసి. అట్లా కట్టబడి తప్ప ఇప్పుడు పెట్టిందా? అందులో అంబేద్కర్ సృజన సమంతి అని కూడా పేరు పెట్టినట్లున్నది. మీరు చెప్పండి, మీరు దీంట్లో తీయండి. గండివెల్లి, గౌరవెల్లి లేదా అప్పుడు పేర్లు. కొంత ఎక్స్టెన్స్ కావచ్చు, కొంత కెపాసిటీ పెంచుకోవచ్చు, కొంత ఏరియా పెరగవచ్చు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ అనేది కొంత కొత్తగా రావచ్చు, దాని విలువ 1000 కోట్లు కావచ్చు. కానీ ఇవాళ దీనికి దాని మీద వేయబడ్డది. నా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ 4 ప్రాజెక్టుతో పాటుగా ఈ మొత్తం కాళేశ్వరం చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఇన్ని ప్యాకేజీలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. దాని అన్నిటి సమగ్రంగా చర్చించడం మేము వాటి మీద చర్చించడం దాని మీద ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ కానీ, దాని మీద ఎన్నిసార్లు సభలు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి, ఎన్నిసార్లు దాని మీద నిమిట్స్ తయారైనా అన్నీ పంపిస్తాం. మాట్లాడితే కాదు కదా. నా అసలు రాయ్ అరే నువ్వు ఇక్కడ ఇష్యూ నేను ఒకటే 100% అవినీతి జరిగితే నీకు కమిషన్ వేసి కమిషన్
ఎంక్వైరీ ఉండగా ఏం చెప్తా చెప్పండి. మా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు వేసిన కమిషన్ త్వరలో పూర్తి చేస్తారని నమ్మకం మాకు లేదు. దాని రిపోర్ట్ అంతా కూడా అమలు చేస్తారనేటువంటి దమ్ము నీకు లేదు. సిబిఐకి అప్పచెప్పమని కోరింది మా భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో నా మాటను ఫస్ట్ నాకు అంటే దీని మీద సిబిఐ విచారణ జరపండి అన్నాం మేము. రెండోది, ప్రాజెక్టు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు, మోడీ గారు వ్యతిరేకం కాదు, నడ్డా గారు వ్యతిరేకం కాదు, మా అమిత్ షా గారు కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని మీ తాత జాగీర్ లాగా టెండర్లే లేకుండా పంచుకునే పద్ధతి తప్పు అంటున్నాం. ఒక్కడే కూర్చొని అన్ని ప్రాజెక్టులను వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇగో గిది నీకు ఇస్తాం గిది నీకు ఇస్తాం గిది నీకు ఇస్తాం అని చెప్పి పంచుకొని దాన్ని ఏటీఎం లాగా మార్చుకున్న కల్చర్కు మా పార్టీ వ్యతిరేకం అని చెప్పిన నేను కూడా వ్యతిరేకం అని చెప్తున్నాను. మీకు తేడా వెళ్తలేదు, మీకు తేడా వెళ్తలేదు. అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే కన్ఫ్యూజ్ చేయడం. నేను అంటున్నా, నీకు దమ్ముంటే నువ్వు అంటున్నావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే విచారణ జరుగుతుంది కదా, రేపు రిపోర్ట్ వస్తుంది కదా, రిపోర్ట్ వచ్చింది కదా, నువ్వు చర్యలు తీసుకో. కానీ ఇప్పుడు మాత్రం ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో కుంగిపోయింది. వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఆ మోటార్లను రిపేర్ చేసి రైతాంగాన్ని నిలిచే ప్రయత్నం చేయండి. ఇవాళ కరీంనగర్ పాత జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం కొంచెం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నల్లగొండ జిల్లా, మెదక్ జిల్లా వీటి నీళ్ళు రావాలి. ఇలా తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇక్కడి నుంచి వస్తలేవా? ఇప్పుడు 30 టీఎంసీల నీళ్లు సెకండ్ ఫేజ్ కింద తీసుకురావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి కదా. నేను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మా పార్టీ ప్రాజెక్టు కట్టి రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు ఒడిగడితే, కరప్షన్ ఒడిగడితే జైలు పాలు కావాలని చెప్తుంది మా పార్టీ. ఇప్పుడు నేను పెట్టిన ప్రెస్ మీట్ దీనికి నువ్వు ఎట్లా చెప్తావు? నేను మంత్రిని. ఇలా నీ ఏదో పేపర్ చూసినా కేసీఆర్ పక్కకున్న ఫోటో వేసిండు రాదు. ఒక పేపర్ చూసినా నేను అంటే ఈటల గారు కనపడాలి, ఇప్పుడు ఇలా కనపడాలి కాదు. ఆయన నేను 7 సంవత్సరాలు లేనంటే నేను అంగీకరిస్తానేనా? 7 సంవత్సరాల కాలం పాటు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా మీకేమైనా అనుమానం ఉందా? మీరు ఎప్పుడు కూర్చున్నా నా చైర్ ఎక్కడ ఉండే? కేసీఆర్ పక్కనే ఉండే కదా. అయినా మీకు ఉండాలి. అయినా నేను పార్టీ ఫ్లోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఫ్లోర్ లీడర్. ఫ్లో లీడర్ అంటే నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను ఆర్థిక మంత్రిని, నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను సీనియర్ నాయకుడినే, టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకునే కదా. పక్క కూర్చోను నేను. ఎట్లా రాస్తా? ఇంత విచిత్రంగా ఉందంటే నేను చూసినా అది ఎప్పుడుదో ఫోటో తీసుకొచ్చి కేసీఆర్ పక్క పొంటి అది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండో, ఏ సమస్య మీద ప్రెస్ మీట్ పెట్టిండో. కానీ ఇప్పుడు ఏం చెప్పాల్సుకుంటే ఇగో ఈ బనకచెర్ల ఇష్యూ మీద ఇగో మాట్లాడినప్పుడు ఈటల రాజేంద్ర గారు పక్కకున్న ఫోటో పెట్టాలి, నువ్వు నన్ను బదనాలు చేయాలి నువ్వు. కానీ గుర్తుపెట్టుకో, ఈటల రాజేంద్ర అంటాడు బనకచెర్ల మీద మాట్లాడు. నీకు తెలియదు చాలామందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్ళు ఉంటేనే తీసుకుపోవాలని నిబంధనని 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే 100 కాలువ దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్ళు తీసుకుపోతున్నావు, దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుడు నేనే. ఆ రోజు నేను అసెంబ్లీ, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడిన నేను, రాజశేఖర్ ఎదుర్కొన్నది నేను, జెండాకెక్కింది నేను. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటల గారి ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటల గారి ఫోటో ఎట్లున్నాయో ఈటల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషా గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఎగరేసిన బావుట ఉంటుంది. బయటపడితే ఆ గుర్తుపెట్టి అది కూడా పెడితే ఇక్కడ కంటోన్మెంట్ బోర్డులో కావాల్సిన బడ్జెట్ ఉంది అన్నది మీరు అన్నారు కదా, ఓన్లీ కొబ్బరికాయలకే పరిమితం అయితే అభివృద్ధి పనులు సాగుతుందని విమర్శలు చేస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? మాట్లాడతాను చిన్న చిన్న మాట్లాడతాను.
స్టేట్ ప్రెస్ మీట్ లెక్క డైవర్ట్ అయిపోయింది మొత్తం. ఊళ్ళల్లో 65% నియోజకవర్గం వాకర్స్ కాంచెలు మొదలుపెట్టి అడ్వకేట్లు, వ్యాపార వర్గాలు,